ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకి ఊరట లభించింది. సో బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటారు కదా సార్. అదే సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. విచారణ లేకుండా ఎంత కాలం జైల్లో ఉంచుతారు, ఆయన ప్రాథమిక హక్కులకు ఇది భంగం కలిగించడమే కాబట్టి ఆయనకి బెయిల్ ఇస్తూ ఉన్నాము అని చెప్పి. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, కవిత అండ్ కేజ్రీవాల్కి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయా, బెయిల్ వచ్చే పాసిబిలిటీస్? అంటే కవిత ఎన్నెళ్ళు ఉంది, ఎన్నెళ్ళు ఉంటే బెయిల్ ఇవ్వాలి అనేది సుప్రీంకోర్టు చెప్పలేదు సార్. సో ఎన్నెళ్ళు బెయిల్ ఉండాలి అని సుప్రీంకోర్టు ఎక్కడ కంపారిటివ్ కేజ్రీవాల్కు కవితతో పోలిస్తే మనీష్ సిసోడియా ఎక్కువ కాలం ఉన్నాడు జైల్లో. ఆయన 17 months ఉన్నాడు. ఆయన పేరు ఇంకా విచారణకు కూడా మొదలు కాలే. ఇప్పటి వరకు ఈడీ 8 ఛార్జ్ షీట్లు వేసింది. సో ఇంతవరకు 17 months నుంచి జైల్లో ఉన్న విచారణ మొదలు కాలేదు. సో విచారణ మొదలు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆయన 3 సార్లు బెయిల్ ఆర్డర్లు వచ్చాయి. పిఎంఎల్ఏ కింద వాస్తవంగా బెయిల్ రావడం చాలా కష్టం. కానీ సిబిఐ అరెస్ట్ చేసి సిబిఐ కేసులో బెయిల్ రాలే. సిబిఐ డీల్ చేసే కేసుల్లోమో పిఎంఎల్ఏ లాంటి కఠినమైన అంశాలు ఏముండవు బెయిల్కు, అయినా కూడా బెయిల్ రాలే. ఇది అభిషేక్ సింగ్ మాన్వి సుప్రీంకోర్టు ప్రఖ్యాత లాయరు, మనీష్ సిసోడియా కేసులో కూడా వాదించిన అతను నిన్న ఒక ఇండియా టుడే ఛానల్లో చెప్తున్నాడు, నేను ఈడీ కేసులో పిఎంఎల్ఏ కేసులో బెయిల్ తెప్పించగలిగాను కానీ సిబిఐ కేసులో బెయిల్ రాలేదు. ఇదెక్కడిది, న్యాయ ప్రక్రియలో ఇంత పారాడాక్స్ ఉంటే ఎట్లా అని. సో నిన్న మనీష్ సిసోడియా కేసులో నిన్న సుప్రీంకోర్టు ఇచ్చింది వాస్తవంగా ఒక ప్రిన్సిపుల్ చెప్పింది. ఈ ప్రిన్సిపల్ సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే, బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. బెయిల్ ఈజ్ ఎ రూల్ అంటే ప్రతి సందర్భంలో బెయిల్ వస్తుంది కాదు. సాధారణంగా బెయిల్ నిరాకరించకూడదు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే జైల్లో పెట్టాలి ఎవరినైనా. ఎందుకు ఈ చర్చ వస్తుందంటే, ఏళ్ల తరబడి ఎలాంటి విచారణ లేకుండా జైల్లో ఉంటున్నారు. ఇప్పుడు ఒమర్ ఖలీద్ ఉన్నాడు, ఆయన తుకడే గ్యాంగ్ అని బీజేపీ అంటుంది, దేశ వ్యతిరేక నినాదాలు ఇచ్చారన్నది ఆయన పైన ఆరోపణ. ఆ ఆరోపణ పైన ఆయన ఇప్పుడు 4 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు. ఇంతవరకు విచారణ కూడా మొదలైనట్టు లేదు సీరియస్గా. రేపు ఇప్పుడు ఆయన 4 ఏళ్ళు ఇప్పటికే అయిపోయింది. ఆయనకి ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది, ఆయన అసలు శిక్ష పడుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఆయన ఇప్పుడు ఒక 10 ఏళ్ళు ఇట్లనే జైల్లో ఉండి ఆ తర్వాత విచారణ జరిపి నువ్వు నిర్దోషివి, నీ పైన ఏ కేసు లేదని పంపిస్తే ఆయన కోల్పోయిన 10 ఏళ్ళ జీవితం ఎవరిస్తారు? ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ. అందువల్ల సత్వర న్యాయం అనేది ఒక హక్కు అని సుప్రీంకోర్టు నిన్న మనీష్ సిసోడియా కేసులో చెప్పింది. రైట్ టు స్పీడీ జస్టిస్ అంటే సత్వర న్యాయం లేకపోతే ఏం జరుగుతుంది? అందులో మరీ ముఖ్యంగా ఈడీ కేసుల్లో 5,000కు పైగా కేసులు ఈ 10 ఏళ్ళలో పెట్టారు ఈడీ. ఇందులో 40 మందికి మాత్రమే శిక్షలు పడాయి ఇప్పటివరకు. కన్విక్షన్ రేట్ ఎంత అంటే 1000కు 10 మందికి కూడా పడవు. 1000కు 10 మంది, దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కన్విక్షన్ రేట్. 5,000 కేసులు, 5,200 పైగా కేసుల్లో 40 మందికి మాత్రమే శిక్ష. అంటే ఎంత నెగ్లిజిబుల్ కన్విక్షన్ రేట్ ఈడీ కేసులో ఉందో చూడండి. అంటే అర్థం ఏంటి? చాలా అత్యధిక సందర్భాల్లో నిందితుడు నిర్దోషిగానే బయటకు వస్తున్నాడు, కానీ శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష ఎవరు అనుభవించాలి? నేరస్తులు అనుభవించాలి. కానీ అన్ఫార్చునేట్లీ నిర్దోషి కూడా నిందితుడుగా ఉన్న సమయంలో న్యాయ ప్రక్రియ వల్ల, విచారణ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల శిక్ష సగం అనుభవిస్తున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు 15 నెలలు జైల్లో ఉన్నాడు అంటే మనీష్ సిసోడియా శిక్ష అనుభవించినట్లే కదా. ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి పోయింది, ఆయన మా జైల్లో 15 నెలలు ఉంటే దాని మించిన శిక్ష ఇంకేముంటుంది? నువ్వు మనీష్ సిసోడియా ఎలా శిక్షిస్తావు? ఇంతవరకు విచారణ మొదలు కాలే, ఆయన నేరస్తులుగా రుజువే కాలే, అయినా 17 months నువ్వు శిక్షించావు. ఈ ఫ్యాక్టర్నే రిలీజ్ చేసింది. అందుకే సుప్రీంకోర్టు ఈ ప్రిన్సిపల్ పదే చెప్పింది. ఇది ఎందుకు ఏమవుతుంది అంటే, దిగువ కోర్టులు ఈ సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పిన స్పిరిట్, బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎందుకంటారంటే, పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగం, రైట్ టు లిబర్టీ. సో ఒక ఫండమెంటల్ రైట్స్ ప్రతి మనిషికి ఉంటాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ను ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే హరిస్తారు. ఇప్పుడు మీరు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళే హక్కు మనకు ప్రాథమిక హక్కు. కానీ ఒక నేరస్తుడు స్వేచ్ఛగా వెళ్ళాడు, జైల్లోనే ఉంటాడు. సో ఆ నేరస్తులు అనరాదు నేను స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చని
నాకు రాజ్యాంగం హక్కు కల్పించింది కదా, నేను జైల్లో ఎందుకుంటా, పొద్దంతా తిరిగొచ్చి రాత్రి జైలుకి వస్తా అంటే నడవదు. ఎందుకంటే నేరం చేసినట్టు రుజువైన తర్వాత వాడి ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఇంకా నా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఈవెన్ జైల్లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి కొన్ని అని కోర్టులు తీర్పులు చెప్పాయి. ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా అని చెప్పి వానికి నువ్వు ఆహారం పెట్టకుండా చంపలేవు, జైల్లో ఉన్నాడు కదా అని మందులు ఇవ్వకుండా ఉంచలేవు. రైట్ టు లైఫ్ అనే ఫండమెంటల్ రైట్ జైల్లో ఉన్న ఖైదీలకు కూడా వర్తిస్తుంది. పర్సనల్ లిబర్టీ వర్తించకపోవచ్చు, రైట్. కానీ నీకు జైల్లో ఉన్నా కూడా ఫండమెంటల్ రైట్స్ ఉంటే జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర సమరయోధులు బ్రిటిష్ జైల్లో ఉండి పుస్తకాలు రాయలేదా? జైల్లో ఉండి పుస్తకం ఎట్లా రాస్తామని అనలే కదా, వాళ్ళకి పుస్తకాలు రాసుకున్నారు కదా, డిస్కవర్ ఆఫ్ ఇండియా లాంటి పుస్తకాలు రాసుకున్నారు. సో అందువల్ల ఎప్పుడు కూడా జైలు అనేది ఖైదీలకు కూడా, నేరము రుజువైన ఖైదీలకే ఫండమెంటల్ రైట్స్ అన్ని సస్పెండ్ కావు. సందర్భం ఆ నేరానికి సంబంధించిన ఫండమెంటల్ రైటే పోతుంది, అన్ని ఫండమెంటల్ రైట్స్ పోదు. అలాంటిది ఇప్పుడు ఉదాహరణకు జైల్లో ఒక వ్యక్తి ఉంటాడు, అతను ఒక మతాన్ని నమ్ముతాడు, ప్రేయర్ చేసుకోవడానికి హక్కు ఉండదా? పూజ చేసుకోవడానికి హక్కు ఉండదా? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ వర్షిప్ అనేది భారత రాజ్యాంగం కల్పించిన ఫండమెంటల్ రైట్. ఖైదీ కూడా వర్తిస్తుంది. ఖైదీ ఇంట్లో తన సెల్లో కూర్చొని తను నమ్మిన భగవంతుని, నమ్మిన దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు, అది ఫండమెంటల్ రైట్. ఏ ఫండమెంటల్ రైట్ పోతుంది? బయటకు తిరిగి వస్తాడు పోతుంది. అందువల్ల అలాంటప్పుడు ఒక నిందితుడిగా ఉన్న సమయంలో నేరమే రుజువు కానప్పుడు ఎంతకాలమని నువ్వు జైల్లో ఉంచుతావు? విచారణప్పుడు ఉదాహరణకు మనీష్ సిసోడియా కేసు ఉంది, 495 మంది విట్నెస్లను విచారించారు. కొన్ని వందల వేల డాక్యుమెంట్లు ఉన్నాయి, లక్షల పేజీలు ఉన్నాయి. ఇవన్నీ అటు న్యాయ ప్రక్రియలో లాయర్లు చదవాలి, జడ్జిలు చదవాలి, అవన్నీ చదివి కదా తీర్పు వచ్చేది. అంటే సమీప భవిష్యత్తులో మనీష్ సిసోడియాపై విచారణ కూడా మొదలు కాదు. మరి అలాంటప్పుడు నువ్వు ఆయనను ఎట్లా జైల్లో పెడతావు అని సుప్రీంకోర్టు అడిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? లోయర్ కోర్టులు ఈ స్ఫూర్తి తీసుకోకపోవడం వల్ల, ట్రయల్ కోర్టులు ఈ స్ఫూర్తి తీసుకోకపోవడం వల్ల ఒక వ్యక్తి ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ తిరగడానికి 10 ఏడాది అయిపోతుంది. అందుకే సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది, లెట్ దిస్ ప్రిన్సిపల్ అందరూ గమనించండి కింది వరకు, ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ ఈ ప్రిన్సిపల్ రైట్ టు స్పీడీ జస్టిస్, సత్వర న్యాయం కావాలి. ఆ సత్వర న్యాయం ఇవ్వలేకపోతే మీరు బెయిల్ ఇవ్వండి, డిలే చేయొద్దు. ఇప్పుడు ఇలా మనీష్ సిసోడియా కేసులో ఆయన ఏం నేరం చేయలేదని సుప్రీంకోర్టు చెప్పలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పొలిటికల్గా సత్యమేవ జయతే అని సంబరాలు చేసుకుంటున్నారు. కేసు నిర్ధారించబడింది, మనీష్ సిసోడియా నేరమా చేశాడా చేయలేదని ఇష్యూ కాదు. మెరిట్ ఆఫ్ ద కేసులోకి బెయిల్ సమయంలో వెళ్ళరు. బెయిల్ సమయంలో వెళ్ళేది ప్రైమా ఫేసి పై చూస్తారు, ప్రాథమికంగా చూస్తారు. అందువల్ల సుప్రీంకోర్టు నిన్న మనీష్ సిసోడియా నేరం చేయలేదు, ఆయన పైన బలమైన నేరారోపణలు లేవు అని చెప్పి విడుదల చేయలే. కేవలం ఒక డిలే అనే అంశం 15 నెలలుగా మీరు పెట్టుకుంటే ఇట్లా సమీప భవిష్యత్తులో విచారణ మొదలుపెట్టే సూచన లేదు, విచారణ పూర్తయ్యే అవకాశమే లేదు. మరి ఆయన ఏమీ విచారణ తొందరగా జరపద్దని అంటలేడు, విచారణ ఆయన వల్ల ఆలస్యం అయితే లేదు. న్యాయ ప్రక్రియ ఇలా ఆలస్యం చేసినప్పుడు ఆయన వ్యక్తిగత స్వేచ్ఛ అనే ఫండమెంటల్ రైట్ ఉంటుంది కదా అని రైట్ టు స్పీడీ జస్టిస్ అనే అంశం పైన మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారు. ఇది రేపు అందరికీ కూడా వర్తిస్తుంది. అది అరవింద్ కేజ్రీవాల్కైనా వర్తిస్తుంది, కవితకైనా వర్తిస్తుంది, ఇంకెవరికైనా వర్తిస్తుంది. అయితే కేసు టు కేసు సుప్రీంకోర్టులు పరిశీలించాల్సి ఉంటుంది. సో అప్పుడు అనేక ఇతర ఫ్యాక్టర్స్, బెయిల్ ఇస్తే ఏం జరుగుతుంది? మనీష్ సిసోడియా విషయంలో కూడా ఏం చేశారు? బెయిల్ ఇస్తే సాధారణంగా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. బెయిల్ ఇస్తే ఒకటి ఫ్లైట్ రిస్క్, అంటే న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకొని పారిపోతాడా? మనీష్ సిసోడియా యాజ్ అ డీప్ రూట్స్ ఇన్ సొసైటీ కనుక ఆ అవకాశం లేదు అని కోర్టు భావించింది. కేజ్రీవాల్ విషయంలో, కవిత విషయంలో కూడా అలాగే భావిస్తారు. ఎందుకంటే వాళ్ళే దేశం విడిచి పారిపోయేటువంటి పరిస్థితి అయితే లేదు కదా. ఇక రెండవది సాక్షుల్ని బెదిరించడము, ప్రభావితం చేయడం విట్నెస్లు. మూడవది సాక్ష్యాధారాలని ట్యాంపర్ చేయడం. ఈ నాలుగవది ఆ నేరం మళ్ళీ రిపీట్ చేయడం. ఈ 4 కారణాల ఆధారంగా బెయిల్ ఇస్తారు. ఈ 4 కారణాల్లో సాటిస్ఫై అయితే, అంటే ఒకవేళ ఇతను బయటికి వెళ్తే మళ్ళీ దొరకడు, లేదు సాక్షులు బెదిరిస్తాడు, లేదు సాక్ష్యాధారాలు తారుమారు చేస్తాడు, లేదు మళ్ళీ అదే నేరం చేస్తాడు అని కనుక కోర్టు భావిస్తే బెయిల్ ఇవ్వదు. కాదు అని భావిస్తే బెయిల్ ఇస్తుంది. అందువల్ల బేసిక్ బెయిల్ అది. ప్రాథమికంగా కేసులో బలముందా లేదా అనేది కాదు. అయితే పిఎంఎల్ఏ లాంటి కేసుల్లో సాధారణంగా ఈ 4 సూత్రాలు కాకుండా
అసలు పబ్లిక్ ప్రాసిక్యూటర్కు బెయిల్ని అపోజ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల పిఎంఎల్ఏ, యూఏపీఏ లాంటి చట్టాలు కఠిన నిబంధనలు. కానీ నిన్న పిఎంఎల్ఏ కేసులోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే రైట్ టు స్పీడీ జస్టిస్ ఎవరికైనా వర్తిస్తుంది. ఏ కేసైనా మీరు ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైల్లో పెడితే అది ఎలా న్యాయము అన్నారు. అందులో ఈడీ లాంటి పిఎంఎల్ఏ కేసుల్లో కన్విక్షన్ రేటే నెగ్లిజిబుల్. సో అత్యధిక మంది నిర్దోషులుగానే బయటకు వస్తారు. అలాంటప్పుడు ఇంకా అన్యాయం కదా. అందువల్ల ఇట్స్ ఎ వెరీ కీలకమైన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఆధారంగా చూసినప్పుడు కవితకు, కేజ్రీవాల్ కూడా బెయిల్ రావచ్చు. ఎందుకంటే ఆ కేసులో కూడా చాలా ప్రోగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది కనుక. సో ఇప్పుడు ఈ కవిత ఇప్పుడు బయటకు వచ్చే సాక్షులు బెదిరించి సాక్ష్యాధారాలని తారుమారు చేస్తుందా అనేది కోర్టు ఆ ప్రశ్న వేసుకొని దాని ఆన్సర్ ఆధారంగా కవితకు బెయిల్ ఇవ్వడమా ఇవ్వకపోవడం జరుగుతుంది. మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చిన గ్రౌండ్స్ పైన ఆటోమేటిక్గా బెయిల్ ఎవరికి రాదు. బెయిల్ ఈజ్ అన్ ఇండివిజువల్ కేస్ బై కేస్ వ్యవహారమే. కవిత కేసు కవితదే, కేజ్రీవాల్ కేసు కేజ్రీవాలే. సో ఓవరాల్గా కేసు ఒకటైనా పర్సన్ బట్టి ఆ విచారణ జరుపుతారు. బట్ ఈ మనీష్ సిసోడియా కేసు తీర్పు తర్వాత స్కోప్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది బెయిల్ రావటానికి.